హలో, ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా పొడి పొడిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో మనం ఈ వీడియోలో చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ డైలీ కిచెన్. నేను బాగా కడిగినవి 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. కొంతమంది తుడుస్తారు, బాగా అవసరం లేదు. సేమ్ ఇలా కట్ చేసేసుకొని మనము మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా మీడియం కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కదా. మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకు, మినపప్పు వేసేసుకోవాలి. ఇక కడాయి పెట్టేసుకొని మనము అందులో మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బ్రౌన్ కలర్ కావాలి మినపప్పు. అందులో కరివేపాకు వేసేసుకోవాలి. అది కూడా దగ్గరికి వేగిన తర్వాతకి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ అలా కడాయిలో వేసేసుకుందాం. మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మొత్తము ఇది అయిపోతాయి బెండకాయలు మొత్తము. ఉప్పు, కారం, పసుపు ఏం వేయొద్దు ఇప్పుడే. అవి ఆయిల్లో మంచిగా మనం సపరేట్గా మనం ఏం ఫ్రై చేయలేము కదా సపరేట్గా. సో సిమ్లోనే పెట్టాలి, మూత పెట్టి సిమ్లోనే పెట్టాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ జిగురు అంతా వెళ్ళిపోతుంది. మొత్తం ఇట్లా పొడి పొడిగా బెండకాయ మంచిగా ఫ్రై అవుతుంది. జిగురు జిగురు ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు. జిగురు అంతా వెళ్ళిపోయాక ఇట్లా పొడి పొడిగా అయినాకనే అప్పుడు మనము 1/2 టేబుల్ స్పూను పసుపు, మళ్ళీ కలిపేసుకొని తగినంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని జిగురు అంతా వెళ్ళిపోయింది చూడండి. తర్వాతకి 1 స్పూను ఉప్పు వేసేసుకొని మనము కలిపేసుకోవాలి. నేను అల్లం ఎల్లిగడ్డ, కారము నేను ఇవన్నీ ఏమి వేస్తలేను. పిల్లలకైతే ఇట్లా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఉల్లిగడ్డ ఇట్లా వేసుకోవచ్చు, ఆప్షను. నేనైతే వేయలేదు. ఇది సైడ్ డిష్గా పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.